హాయ్ ఫ్రెండ్స్, మీ అందర్నీ బ్రైట్ మైండ్స్ వైటీకి స్వాగతం. ఈరోజు మనం తమ్ముడు సినిమా గురించి నాన్ స్పాయిలర్ సమీక్ష చేసుకోబోతున్నాం. సినిమాలో కథా సెటప్ బాగా ఉంది, పాత్రల రూపకల్పన కూడా బాగానే ఉంది. అసలు చూస్తే ఈ కథతో మంచి సినిమా తీయచ్చు అనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు స్క్రీన్ డైరెక్షన్ కొంచెం ఫెయిల్ అయ్యింది. యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సీన్లు ఏవీ బాగా పనిచేయలేదు. చాలా సీన్లు పాతబడి రొటీన్గా అనిపించాయి. డైలాగ్స్ కూడా ఎక్కడా పంచ్ ఇవ్వలేకపోయాయి. మొదటి భాగం చాలా అండర్వెల్మింగ్గా అనిపిస్తుంది. బీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డేటెడ్గా ఉన్నాయి. కథ చెప్పే విధానం ఎక్కడా ఆకట్టుకునేలా లేదు. కథ ఏంటంటే కాదు, కథను ఎలా చెప్తాం అన్నదే ముఖ్యం. ఇక్కడ స్టోరీ, క్యారెక్టర్స్ ఉన్నా వాటిని చూపించే దృష్టి చాలా సాధారణంగా అనిపించింది. రెండో భాగం కొంచెం మెరుగ్గా ఉంది, కానీ అది మొత్తాన్ని రికవర్ చేయలేకపోయింది. యాక్షన్ సీన్లు మళ్లీ పాడవుతూనే ఉన్నాయి. పవర్ఫుల్గా ఉండాల్సిన వాటినుంచి అసలు ఎలాంటి ఫీల్ రావడం లేదు. టెక్నికల్గా చూస్తే మ్యూజిక్ కంప్లీట్ మిస్ అయిపోయింది. సినిమాటోగ్రఫీ ఓకే, అయితే ఎడిటింగ్ చాలా వీక్గా అనిపించింది. ఇంకా బాగా చెయ్యొచ్చు అనిపించింది. మూవీ ప్రమోషన్లు, మేకింగ్ చూసినప్పుడు కొంత ఆశ కలిగింది. కానీ స్క్రిప్ట్, స్క్రీన్ప్లే, డైరెక్షన్ అన్నీ కలిసి సినిమా మీద బాగా ప్రభావం చూపలేదు. మొత్తంగా ఇది డేటెడ్ మరియు జెనరిక్ అవుట్పుట్. డైరెక్టర్ నుంచి ఇది మరో నిరాశే. కాని ఆయన మరలా బలంగా రాగలరని ఆశిస్తున్నాం. ఇదే మా తమ్ముడు సినిమా సమీక్ష ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరియు మరిన్ని సినిమాల సమీక్షల కోసం మా ఛానల్ బ్రైట్ మైండ్స్ వైటీని సబ్స్క్రైబ్ చేయండి. సైన్ ఆఫ్, బ్రైట్ మైండ్స్ వైటీ.